నాగర్ కర్నూలు జిల్లా నల్లవెల్లి గ్రామంలో రైస్ మిల్లర్లతో విద్యుత్ శాఖ అధికారులు కుమ్మక్కయ్యారని రైతులు ఆరోపిస్తున్నారు. పాత ఎల్టీ లైన్ ను మార్చి కొత్త లైన్ వేయడంతో పొలంలో ఇబ్బందిగా ఉందని చెబుతున్నారు. తమను సంప్రదించకుండా పొలం మధ్యలోనే స్తంభాలను పాతారని, చిన్న గాలివానకు వైర్లు కిందకు వేలాడుతున్నాయని రైతులు అంటున్నారు. మనిషి ఎత్తులోనే వైర్లు ఉండడంతో పొలం పనులకు వెళ్లాలంటేనే భయపడే పరిస్థితి ఉందని చెబుతున్నారు. ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా విద్యుత్ అధికారులు పట్టించుకోవడం లేదని రైతులు ఆందోళన చెందుతున్నారు. నల్లవెల్లి గ్రామ రైతును నాగర్ కర్నూలు జిల్లా నాగర్ కర్నూలు మండలానికి సంబంధించి మా కల్టివేషన్ చేసేటటువంటి ల్యాండ్ అంటే తరి పొలం ఇంతకుముందు ఉన్నటువంటి ఎల్టీ లైను ఈ రైస్ మిల్ అవతల నుంచి ఉండేది. ఈ రైస్ మిల్లర్స్ తోటి కుమ్మక్కైనటువంటి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు లైన్మెన్ కానీ ఏఈ గారు కానీ మరి ఈ లైన్ ఇట్లేసి ఈ చేతి అందేటటువంటి లైన్లు వేసిండ్రు. ఒకటి హెచ్టీ లైన్ తీసుకొని పోయిండ్రు. యాక్చువల్గా హెచ్టీ లైన్ అయితే అటు నుంచి వెళ్ళిపోవాలి డైరెక్ట్గా. దాని త్రికోణ ఆకారంలో ఇట్లా తీసుకొచ్చి ఇట్లా వేయడం వల్ల ఇవన్నీ కూడా కిందికి యాలాడబడ్డాయి. దీని గురించి మేము మౌఖికంగా నెల రోజుల నుంచి చెప్తున్నప్పటికి కూడా వాళ్ళు ఏమాత్రం స్పందించలే. 28వ తారీఖు నాడు వారికి ఒక దరఖాస్తు కూడా ఇవ్వడం జరిగింది. దాని మీ వాట్సాప్లో అక్కడ లైన్మెన్ కానీ ఏఈ గారికి కానీ చెప్పడం జరిగింది. 28వ తారీఖున వాళ్ళతో మాట్లాడినా, నిన్న కూడా మాట్లాడినప్పటికీ వాళ్ళు ఏమాత్రం స్పందించడం లేదు. దీనివల్ల అసలు వ్యవసాయం చేయడానికి అవకాశం లేదు. ఇంతకుముందు మా ఊళ్ళో 4 బళ్ళు చనిపోయినాయి వీళ్ళ యొక్క అశ్రద్ధ వల్ల. ఇది ఇంత కిందికి ఉండడం వల్ల ఎంత ఇబ్బంది అయితే అసలు ఈ కల్టివేషన్ ల్యాండ్ నుంచి హెచ్టీ లైన్ తీసుకొని పోవచ్చునా, హెచ్టీ లైన్ ఇంత కిందికి పోవచ్చునా, ఇది అసలు ఏ పద్ధతి ప్రకారంగా ఈ ల్యాండ్ ఓనర్స్ను మమ్మల్ని అడగకుండా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఆ రైస్ మిల్లర్స్కు మాత్రం ఎలాంటి ఇబ్బంది కలగకుండా వాళ్ళతోటి కుమ్మక్కై ఇలాంటి పనులు చేస్తూ ఉన్నారు. కాబట్టి వెంటనే ఈ యొక్క హెచ్టీ లైన్ మార్చాలని చెప్పి ఈ పొలం నుంచి తీసి బయటికి